లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. సీఎం చంద్రబాబు పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏ సూపర్, బి అసలు బాగోలేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. గత కొన్ని రోజులుగా ఈ సర్వే ప్రక్రియపై గ్రామం మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇది కాస్త అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించిన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడమే ఈ సర్వే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరని వైకాపా ఆరోపిస్తుంది. సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని అంటుంది వైసీపీ. ముఖ్యంగా ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డులు పేరుతో అర్హులైన లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వ వ్యూహ రచన చేస్తుందని జగన్ సపోర్టర్లు అంటున్నారు. మరోవైపు ఈ సర్వేను నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఇతర ప్రభుత్వ పనులు, ఎలక్షన్ డ్యూటీలతో సతమతమవుతున్న తమపై ఈ అదనపు భారం వేయడం భావ్యం కాదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. సర్వే కోసం ఇంటింటికి తిరుగుతున్న సమయంలో సచివాలయంలో సేవలు అందుబాటులో ఉండడం లేదని, దీనివల్ల ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నిర్వహణకు కనీసం వసతులు కల్పించకుండా కేవలం యాప్ల ద్వారా డేటా నమోదు చేయాలని ఒత్తిడి చేయడం తగదని వారు కోరుతున్నారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ విపక్షాలు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటరీ ద్వారా సులభంగా జరిగిన పనులు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులపై రుద్దడం వల్ల పాలనాపరమైన చిక్కులు వస్తున్నాయని అంటుంది వైసీపీ. రాష్ట్రంలో నెలకొన్న ఇతర రాజకీయ పరిణామాలను గమనిస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చడం ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా వైకాపా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రజల నుంచి మద్దతు పొందుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ సంతకాల సేకరణ అంతా ఒక డ్రామా అని, గత ప్రభుత్వం కాలేజీల నిర్మాణాలను సగమే వదిలేసిందని టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ పార్టీ మార్పులు కూడా ఏపీలో సెగలు రేపుతున్నాయి. అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడిన కార్పొరేటర్లను చేర్చుకుంటుందని వైసీపీ ఆరోపిస్తుండగా ప్రజలు అభివృద్ధికి చూసి తమ వైపు వస్తుందని కూటమి నేతలు సమర్థించుకుంటున్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా సేకరించే డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, ప్రజల గోప్యతకు భంగం కలుగుతుందని ప్రతిపక్ష వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జన్మభూమి కమిటీల తరహాలో కేవలం తమ అనుకూల వర్గానికి లబ్ధి చేకూర్చేందుకే ఈ డేటాను ఉపయోగిస్తుందని జగన్ సపోర్టర్లు అంటున్నారు. మొత్తం మీద ఏపీలో ఈ సర్వే అంశం రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ మలుపులు తిరిగే అవకాశం ఉందని కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం ఈ సర్వే ద్వారా పాలనలో పారదర్శకత పెరుగుతుందని, అనర్హులను తొలగించడం వల్ల ప్రభుత్వ నిధులు ఆదా అవుతాయని బలంగా విశ్వసిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఉద్యోగుల అసమ్మతిని, ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.